హైడ్రాని ఆపడం ఎవరి తరం కాదా? దానికి అడ్డే లేదా? సీఎం రేవంత్ రెడ్డి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? బీఆర్ఎస్ దాడిని తట్టుకోగలడా? హైడ్రా నివేదిక ఏం చెబుతోంది? హైదరాబాద్ లో సంచలనంగా మారిన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఈ పరంపర కొనసాగుతోంది. అయితే హైడ్రా కూల్చివేతలపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రజలు విష జ్వరాలతో బాధపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని, హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తుంది అని ఆరోపించారు. హైడ్రాను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి బదులు సంచలనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమయం కేటాయిస్తూ ఉంది. ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో, డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతా ఉన్నారు. తనను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. గత 9 నెలలుగా తనతో పాటు తన కుటుంబం, విద్యా సంస్థలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తన మెడికల్ కాలేజ్ ను కూల్చే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎన్ఓసీ ఇచ్చిన నీటిపారుదల శాఖ అధికారులే ఇప్పుడు తనపై కేసు పెట్టింది అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెరువు భూమిని ఇంచు కూడా ఆక్రమించలేదని, అధికారులు సర్వే చేసి కబ్జా చేసినట్లు నిరూపిస్తే తన నిర్మాణాలను స్వయంగా కూల్చేందుకు సిద్ధమని చెప్పారు. గత 9 నెలలుగా వ్యక్తిగతంగా నా మీద, నా కుటుంబం మీద, నా విద్యా సంస్థల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు. మెడికల్ కాలేజీ కూల్స్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, కలెక్టర్ గారు, హెచ్ఎండిఏ గారు అందరూ పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క భవన నిర్మాణాలు చేపట్టినాం. అది కంప్లీట్ అయింది. ఆ ప్రభుత్వ భూమి కానీ లేకపోతే చెరువు భూమి కానీ 1 ఇంచు కూడా నా దాంట్లో ఉన్నట్లయితే, నేను ఎంకరేజ్ చేసినట్లయితే సర్వే చేసి హద్దు పెట్టమని చెప్పండి. అప్పుడే ఆ జేసీబీలు, బుల్డోజర్లు పెట్టి వారి సమక్షంలోనే నేను కొట్టేస్తా. హైడ్రాపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. నక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, నక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా అంటూ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నాలాపై నిర్మించారని, గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్స్ ఉందని, వాటిని పడగొడతారా అంటూ ప్రశ్నించారు. భగవద్గీత బోధనానుసారం హైదరాబాద్ లో చెరువులను కాపాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదు అన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తిగా హైడ్రా నడుస్తుంది అంటూ వెనకేసుకొచ్చారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని, ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చేస్తామని అన్నారు. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అన్నారు రేవంత్. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే. హైడ్రా పేరు భయంకరంగా ఉందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. హైడ్రాకు బడాబాబులు మాత్రమే కాకుండా చిన్నవాళ్లు సైతం భయపడుతున్నారు అని చెప్పారు. తాము హైడ్రాకు సపోర్ట్ చేస్తామని, ఆక్రమించిన భూములపై తాను అసెంబ్లీలో పోరాడానని గుర్తు చేశారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ నారాయణ కూడా హైడ్రా మంచి పని చేస్తుంది అని చెప్పుకొచ్చారు. అసలు హైడ్రా అంటేనే అదే సినిమాలో ఉంది, డ్రాగన్ ద ఎంట్రీ. అసలు ఆ పేరే భయానకంగా ఉంది.
ఆ భయానకంగా అది కొద్దిమంది గుండెల్లో భయం కాదు, అది ముఖ్యంగా చిన్న చిన్న వాళ్ళ భయం జరుగుతుంది. మేము సపోర్ట్ చేస్తాం, తప్పులేదు. అది పెద్ద నేను కూడా అసెంబ్లీలో ఈ దొంగ భూములన్నీ బయటికి తీయాలని నేను చెప్పిన వాడిని, చేస్తే మీకు బడ్జెట్కి సరిపోని డబ్బులు వస్తాయని చెప్పాను. కానీ ఇప్పుడు చిన్నాళ్ళు భయపడుతున్నారు. చిన్నాళ్ళ ఇళ్ళు కూల్చే పరిస్థితి వస్తే ఆ చిన్న వాళ్ళకి సంబంధించి ముందు పర్మిషన్లు ఎవరిచ్చారు, ఇటువంటివన్నీ కూడా వెరిఫై చేయండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుంటలు చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు, హైడ్రా సంస్థ ఏర్పాటు చేశాడు. అది చూద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అధినేత చాలా సీనియర్ ప్రముఖుడు, ఆయన దీన్ని ఆక్రమించుకున్నాడు. సరే ఏదో ఒక ఎకరా 2 ఎకరాలు చేసి ఉండొచ్చు, దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రమించేశారు. మరోవైపు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది. జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు. 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించింది. తద్వారా కబ్జాదారుల నుంచి 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. చెరువుల FTL బఫర్ జోన్లతో పాటు పార్కు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఉన్నట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. చింతల్ చెరువులో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన 54 నిర్మాణాలను కూల్చివేసి 3 ఎకరాల 5 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అలాగే నందగిరి హిల్స్ కు సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో ఆక్రమించిన పార్కు స్థలంలోని 18 గుంటల భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. బహదూర్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్యే మిరాజ్ రెహ్మద్ బేగ్ రాజేంద్రనగర్ లోని భూమ్రావ్ దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన 2 5 అంతస్తుల భవనాలు, 1 2 అంతస్తుల భవనంతో పాటు మరో భవనాన్ని కూల్చివేశామని స్పష్టం చేసింది. ఇక్కడ మొత్తం 45 అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు తెలిపింది. గండిపేట FTL పరిధిలోని ఖానాపూర్, చిలుకూరు దగ్గర కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరీ సేట్స్ యజమాని జీవి భాస్కర్ రావు, మంతని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ అక్రమంగా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహరీలను కూల్చివేసినట్లు వివరించింది. ఖానాపూర్, చిలుకూరు వద్ద గండిపేట FTL లోని 14 ఎకరాల 80 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మాదాపూర్లోని తుమ్మిడిగుంట చెరువులో అక్రమంగా నిర్మించిన అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన 2 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా తెలిపింది. ఇక్కడ 4 ఎకరాల 9 గుంటల భూమి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా పేర్కొంది. ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేసి 16 గుంటలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.